హాయ్ అండి, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు మనము హైనెక్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో, హైనెక్ అంటే కాలర్ అండి, కాలర్ నెక్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. మనము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ముందు మనము ఈ ఎడ్జెస్ అనేవి బ్లౌజ్ ఇది ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని, ఖర్చు కోసం ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి నీట్గా ఇలా తీసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. బాడీ లెంత్ వచ్చి ఆమె ఖర్చుతో కలిపి టోటల్గా 15 ఇంచులు అండి. ఇదిగో ఇక్కడికి 15 ఇంచుల దగ్గర ఒక మార్కు, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసమని. మనము ఈమె చెస్ట్ ఎంత ఉందంటే కస్టమర్ది చెస్ట్ లూజ్ వచ్చి 38 ఇంచెస్. 38 ఇంచెస్లో 4 పార్ట్స్ అంటే 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం వచ్చి మనకు 9.5 వస్తుందండి. 9.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఈ 38 ఇంచెస్ వాళ్ళకి షోల్డర్ అనేది మనకు కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనము 7.5కి తీసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో 7.5 చూడండి కాలర్ నెక్ కోసం. అదే 38 ఇంచెస్కి అంటే 36, 34, 32 ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్ పెట్టుకుంటే షోల్డర్ సరిపోయిద్దండి. చూడండి, ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి 7.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకున్నానండి. చూడండి, ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా వేసేసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ కుట్టు కోసం అని ఒక లైన్ అనేది ఇలా వేసుకుంటున్నాను. తర్వాత మనము చంకదింపు కోసం మనం ఎట్లా తీసుకోవాలంటే, ఇది 7.5 అయితే ఎంతైతే షోల్డర్ తీసుకున్నామో అదే 7.5 మనం ఇక్కడ తీసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇలా కరెక్ట్గా ఇలా తీసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు 7.5 తీసుకున్న దగ్గర మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 7.5 తీసుకున్నాం కదా, మళ్ళీ అదే చంకదీపు దగ్గర 7.5 తీసుకున్నప్పుడు మళ్ళీ అదే మార్కింగ్ ఇలా ఇదిగో కరెక్ట్గా 7.5 దగ్గర ఇదిగో ఇలా మళ్ళీ ఇలా చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఇలా ఒకటి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒక మార్కర్ అయితే ఇలా ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇవి చెస్ట్ లూజ్ ఎంత ఉందండి, టోటల్గా 38లో 4వ భాగం ఎంత, 9.5 దగ్గర ఇక్కడ ఆల్రెడీ మనం ముందే మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆమెకు చెస్ట్ లూజ్ ఎంత ఉందంటే తనది 32 ఉందండి. 32 ఉంది. 32లో 4వ భాగం ఎంత చూసుకుంటే సరిపోయిద్ది. మనం 32లో 4వ భాగం ఎంత, ఇలా టేప్ తోటి ఇలా పెట్టేసుకోండి. ఇదిగో ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకుంటే మనకి 8 వస్తుంది ఖచ్చితంగా. ఇదిగో ఇలా సేమ్ ఇదిగో ఇలా చూడండి, ఇలా 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదా అండి, బ్యాక్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ కోసం అని మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం అని ఒక 2 ఇంచెస్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. పై నుండి కింది వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఖర్చు కోసం కూడా సేమ్ యాజ్ డిస్ పై నుండి కింది వరకు ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇగో ఇక్కడ మనం ఆల్రెడీ చంకదింపు కోసం ఒక మార్కింగ్ అయితే ఇక్కడ వేసుకున్నాం కదా అండి, ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఒక లైన్ అనేది ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఇదిగో ఇలాంటి స్కేల్ పెట్టేసుకొని మనము ఇలా ఒక లైన్ అయితే ఇలా వేసుకుంటే ఈజీగా చంక రౌండ్ అనేది వస్తుందండి. మీకు ఆమ్ రౌండ్ ఎంత ఉన్నది అంటే మనకు టోటల్గా 8 ఇంచెస్ వస్తే సరిపోయిద్దండి. 8 ఇంచెస్ వస్తే సరిపోద్ది. 8 ఇంచెస్ వచ్చిందా రాలేదా అనేది ఫస్ట్ మనం ఇక్కడ మెజర్ అనేది చేసుకుందాం. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో
చూడండి కరెక్ట్గా ఇదిగో 8 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఓకేనా? ఇలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకేనా? నెక్స్ట్ మనము నెక్ ఎంత తీసుకోవాలంటే షోల్డర్ మొత్తం 7.5 తీసుకున్నాం కదండి, అందులో నెక్ వచ్చి మనము 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్దండి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్ది. మిగతాది వచ్చి షోల్డర్ తీసుకోవాలి. ఓకేనా? షోల్డర్ తీసుకునే ముందు మనకు ఇది కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడి వరకు మనము ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడ షోల్డర్కి డౌన్ చేసుకోవాలి, నెక్ దగ్గర హై. ఇలా చేసుకున్నట్టయితే మనకు ఇది కరెక్ట్గా కూర్చుంటుంది. షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఆమ్ రౌండ్ నుంచి షోల్డర్ దగ్గర కరెక్ట్గా కూర్చుంటుందండి. లేదంటే కనుక షోల్డర్ దగ్గర ఇట్లా లేసినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా తీసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ మెయిన్ డాట్ ఆల్రెడీ మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదండి. 8 ఇంచెస్ టోటల్గా ఖర్చుతో కలిపి 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్కి మనము 4.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు హైనెక్ బ్లౌజ్ కాబట్టి డాట్ ఎంత తీసుకోవాలంటే టోటల్గా మొత్తం 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఒక మార్కర్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. చూడండి ఇది టోటల్ మనకు చెస్ట్ వచ్చి 38 ఇంచెస్ అండి, వెస్ట్ వచ్చి 32. ఇదిగో 32 అండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను ఇది మెజర్మెంట్స్ అయితే నేను కరెక్ట్గా చెప్తున్నాను. స్కిప్ చేయకుండా వింటే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే స్కిప్ చేస్తే కనుక మీకు వీడియో అనేది అర్థం కాదండి. ఓకేనా? చూడండి ఇలా కటింగ్ అయితే మనము చేసేసుకుందాం. చూడండి బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసుకున్నాం కదండి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇటు మన వైపు తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని దీన్ని ఇలా పరుచుకోండి. చూడండి ఇలా పర్చేసుకోండి. ఇలా పర్చేసుకొని నీట్గా మనము చుట్టూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది ఇలా నీట్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో ఇలా నీట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకునే ముందు మనకు ఆమ్ డౌన్ అయితే తీసుకున్నాం కదా అండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇదిగో ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ డౌన్ తీసుకున్నాం కదా మనము, ఇక్కడ షోల్డర్ డౌన్ అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇదిగో ఇలా చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా పెట్టేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము షోల్డర్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము దీనికంటే మనము ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకున్నట్టయితే మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చంక రౌండ్ ఇక్కడ ముందు ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి ఇలా ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు. ఇదిగో నేనైతే 3/4 ఇంచు తీసుకుంటున్నానండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో ఇలా కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము
ఆర్మ్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇదిగో ఇలా ఇదిగో ఇలా తీసుకున్నట్టయితే కరెక్ట్గా మనకు సరిపోద్ది. నెక్స్ట్ తర్వాత నెక్ ఎంత తీసుకోవాలంటే మనము ఆల్రెడీ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా అండి. ఇదిగో ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, మళ్ళీ అదే 3 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ అంటే 3 ఇంచెస్ ఎక్కడ తీసుకోవాలంటే ఒక 4 ఇంచెస్ పైకి వేసుకోవాలి కాలర్ కోసమని. ఇది ఎందుకంటే కాలర్ వస్తుంది కదండి, కాలర్ కోసమని ఒక 4 ఇంచెస్ పైకి ఇలా తీసుకొని ఇలా ఒక మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక 4 ఇంచెస్కు ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా మనం ఆల్రెడీ చంక డౌన్ కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, అదే 1/2 ఇంచు మళ్ళీ ఇదిగో ఇలా ఈ మార్కింగ్కి ఇలా కలిపేస్తే సరిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇదిగో మనకు పొడవు వచ్చి 4 ఇంచెస్, ఇది మళ్ళీ ఇది విడుతు అంటే లూజ్ వచ్చి 3 ఇంచెస్ అండి. ఇదిగో ఇలా 3 ఇంచెస్ నెక్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది లెంత్ వచ్చి మొత్తం 4 ఇంచెస్ తీసుకున్నాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు ఈ వీడియో అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి. చూడండి నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ తీసుకుందాం, క్రాస్ బెల్ట్. ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ అయితే ఇలా మైనస్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి తీసుకున్న తర్వాత మనము ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత తనకి డాట్ పాయింట్ చూసుకోవాలి. మనకు డాట్ పాయింట్ వచ్చి మిడిల్ షోల్డర్ నుండి ఇక్కడి వరకు మనకు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇదిగో 10 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకుంటే సరిపోయిద్దండి. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనము నెక్ తీసుకోవాలి. నెక్ ఎట్లా తీసుకోవాలంటే మనము నెక్ తీసుకుని ఎలా తీసుకోవాలంటే ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవద్దండి, ఫీజింగ్ అనేది కట్ చేసుకొని దీనికి యాడ్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇదిగో తర్వాత నెక్స్ట్ అనేది క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ ఒక డాట్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఇక్కడికి ఒకటి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ ఎంత తీసుకుంటాం, టోటల్గా 3.5 తీసుకుంటాం కదండి. ఇదిగో ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి ఇగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు 3.5 తీసుకుంటాం కదా, ఇక్కడికే ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు టోటల్గా ఎంత రావాలి, మొత్తం 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది, ఇది మైనస్ చేయాలి. ఇది మెయిన్ డాట్ కదండి, డాట్ వేసుకుంటాం కాబట్టి దీన్ని మైనస్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మైనస్ చేసి మళ్ళీ అదే టేపు ఇలా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనం 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఒక 1/2 ఇంచు డాట్ 3 డాట్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు ఇక్కడ పైనకు వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా 1/2 ఇంచ్ అనేది పైకి వేసుకొని ఈ డాట్లో ఇది ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం రౌండ్గా ఇలా తీసేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఇక్కడ ఈ డాట్ నుంచి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే మనకు ఖర్చు అనేది క్లియర్గా తెలిసిపోయిద్దండి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ మెయిన్గా మనకు డాట్స్ వచ్చి మనకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు మిడిల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఇదిగో ఇలా 1.5 ఇంచ్కి ఇలా మళ్ళీ ఇలా వేసుకున్నట్టయితే మనకు మెయిన్ డాట్ అయితే క్లియర్గా వస్తుందండి. తర్వాత మిడిల్ డాట్ చంక దగ్గర ఇదిగో ఇలా చూసుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ
ఫ్రంట్ డాట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 ఇంచ్ పైకి వేసుకుంటే ఈజీగా మనకు తెలిసిపోయిద్దండి. ఇదిగో ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుంటే ఈజీగా మనకు ఫ్రంట్ డాట్ అనేది వస్తుంది. ఇదిగో ఇలా ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇదైతే మీకు క్లియర్గా ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇది మనం కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాం. మీకు ఇందులో క్లియర్గా చెప్పానండి. చూడండి, సారీ ఇక్కడ కటింగ్లో వెళ్ళిపోతుంది 3 ఇంచెస్. ఇక్కడ నుండి ఇలా మనము ఒక కుట్టులోకి కొంచెం ఉంచేసుకొని నీట్గా ఏదైతే కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కచ్చకాలు అనేవి ఇలా పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో అయితే నేనైతే ప్రతిదీ చూపిస్తున్నానండి. మీకు సారీ ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో మనకు ఇది ఎగ్జాక్ట్గా చూసిరా. మనం ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ అనేది ఇదిగో మనం నెక్స్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇది ఎగ్జాక్ట్గా అయితే కలిసిపోయింది. ఇదిగో చూడండి ఇలా. ఇదిగో ఇక్కడ డాట్స్, సారీ ఇక్కడ కచ్చక అనేది ఒకటి పెట్టేసుకుందాం. ఇదిగో ఇలా. ఇది ఫ్రంట్ బ్యాక్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ అనేది తీసుకుందాం. ఇదిగో చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఓకేనా. నెక్ అనేది చూపిస్తానండి నేను ఎలా తీసుకోవాలి ఏంది అనేది. ఫీజింగ్తో తీసుకోవాలి, అది చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని, ఎడ్జెస్ అనేవి మనం ఆపోజిట్ వైపు ఉంచుకొని ఇలా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ మనము ఖర్చు కోసమని ఒక లైన్, మళ్ళీ కుట్టు కోసమని ఒక లైన్ అనేది 2 లైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇలా ఖర్చు అనేది ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ వచ్చి ఇదిగో ఇలా పొడవు చూడండి, ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఖర్చు కోసమని ఇది రెడీ, ఓకేనా. తర్వాత హ్యాండ్ అనేది మనం ఇట్లా పెట్టేసుకొని ఇదిగో చూడండి, సారీ బ్యాక్ పార్ట్ పెట్టుకుంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇదిగో ఇది మనం స్టిచ్ చేసిందేనండి బ్లౌజు. ఇదిగో చూడండి ఇలా ఇక్కడికి లూజ్ అనేది ఇక్కడికి ఇలా పెట్టేసుకొని మళ్ళీ చంక దింపు అనేది ఇదిగో ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి చంక డౌన్ అనేది చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత నెక్స్ట్ ఇదిగో ఒక లైను, సారీ ఫ్రెండ్స్, ఇలా వేసేసుకొని నెక్స్ట్ ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మనకు హ్యాండ్ చంక డౌన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనకు టోటల్గా
మనకి ఎంత రావాలంటే 8 ఇంచెస్ వస్తే సరిపోయిద్దండి. చూడండి మనకు 8 ఇంచెస్ వచ్చిందా రాలేదా అనేది మనం ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా చూసుకుంటే ఇదిగో ఖచ్చితంగా 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఇలా వచ్చినట్టయితే బ్యాక్ పార్ట్కున్న హ్యాండ్స్కు చక్కగా కుదురుతాయండి. చూడండి స్లీవ్ లెంత్ వచ్చి 10 అండి, లూజింగ్ వచ్చి స్లీవ్ లెంత్ వచ్చి 10, లూజింగ్ వచ్చి ఎంత ఉన్నదో ఇక్కడ చూసుకొని 5 ఇంచెస్ అంటే టోటల్ 10 ఉన్నదండి. ఇది 10 ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్ లెంత్ వచ్చి 10 ఉంది, లూజింగ్ వచ్చి 10 ఉన్నది టోటల్గా. మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక కచక అనేది మిడిల్ దగ్గర ఒక కచక అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ మనము నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తీసుకుందాం. ఇలాంటి ఫీజింగ్ ఒకటి తీసుకొని మనము మార్కింగ్ అయితే చేసుకుందాం. నెక్ ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇది ఫీజింగ్ ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము పైనుండి కింది వరకు ఒక 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ నుండి ఇక్కడికి మనము 4 ఇంచెస్ దగ్గర పైకి వేసుకున్నాం కదండి ఇంతకుముందు నెక్కుకి. అక్కడ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ నుండి పైనుంచి కింది వరకు ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని మళ్ళీ నెక్ ఎంత తీసుకుంటున్నామంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు టోటల్గా 6.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్దండి. తన నెక్ 6.5, ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ వచ్చి ఇదిగో ఇలా నెక్ డౌన్ ఇదండి, ఇదేమో నెక్ డీప్ అండి, ఓకేనా. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా అండి, ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇదిగో ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ 3 ఇంచెస్. తర్వాత ఇట్లా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. కాలర్ నెక్ బ్లౌజ్ అయితే ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే ఒక లైక్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఒక 1.5 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని మనము ఈ మార్కింగ్ను ఇలా స్కేల్తో ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక్కడ నుండి ఎట్లా తీసుకోవాలనేది మీకు చెప్తాను. ఇక్కడ నుండి ఇక్కడికి మనము కాలర్ కోసం అయితే 4 ఇంచెస్ పైకి వేసుకున్నాం కదండి. ఇగో ఈ కాలర్ కోసం అయితే ఇది తీసుకున్నాం. ఇది టోటల్గా మనకు నెక్ డౌన్ వచ్చి ఆమెకు 6.5 తీసుకున్నాం. నెక్ మొత్తం టోటల్గా మొత్తం 7.5 తీసుకున్నాము. షోల్డర్ వచ్చి 4.5 మనం ఆల్రెడీ దానికి క్లాత్ తీసుకున్నాము. ఇది నెక్ వచ్చి మనము 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. అక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది ఇదిగో ఇలా రౌండ్ షేప్లో, రౌండ్ కావాలంటే రౌండ్, లేదంటే మనకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, మన ఇష్టం అండి. అంటే కస్టమర్ చెప్తే స్క్వేర్ చేయండి, లేదంటే రౌండ్ చేసుకోండి. ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోండి. తర్వాత నెక్స్ట్ మనము ఇట్లా ఫీజింగ్ వేసుకుంటాం కదా అండి, అయితే దీని చుట్టూరా 1 ఇంచు ఇలా 1 ఇంచు మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇదిగో చూడండి ఇలా
ఒక 1 ఇంచ్ తేడాతోటి టోటల్గా ఇలా ఇదిగో ఇలా ఇలా వేసుకొని ఇది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని క్లాత్కి ఇది జాయింట్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకుంటే నెక్ అనేది కరెక్ట్గా క్లియర్గా వస్తుందండి. చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోండి. ఇదిగో ఇలా చూడండి. ఇలా ఇలా కలిపేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఇదిగో ఇది వచ్చి కాలర్ కండి, ఇది వచ్చి నెక్. ఈజీగానే అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా. ఇది వచ్చి కాలర్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నామండి. ఇదిగో ఇది 4 ఇంచెస్ తీసుకున్నాం. ఇది లూజింగ్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇది నెక్ వచ్చి 6.5 తీసుకున్నాం, ఓకేనా. టోటల్గా ఇది కాలరు, ఇది షోల్డరు, ఇది వచ్చి నెక్ డౌను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి, ఓకేనా. ఇదిగో ఫస్ట్ ఇలా ఫీజింగ్ అనేది ఇలా పట్టేసుకోండి. ఇదండి, ఇది ఎలా జాయింట్ చేసుకోవాలి ఏంది అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్లో కనుక ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే కనుక ఇదిగో ఇలా చూడండి, ఇక్కడ వస్తుందండి నెక్. సారీ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో ఇక్కడ ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్లో ఇలా పెట్టుకున్నట్టయితే మనకు నెక్ అనేది క్లియర్గా వస్తుంది. ఇలా ఇదిగో ఇలా చూసిరా, ఇది నెక్ అండి, ఇది కాలరు, ఇది ఫ్రంట్ పార్ట్, ఓకేనా. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు కనుక మన ఛానల్లో రావాలంటే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చేస్తున్నా మరి